హలో అండి. ఈరోజు హెల్తీగా ఫ్లాక్స్ సీడ్స్ అలాగే సెసమే సీడ్స్ తోటి కారప్పొడి చేసుకుందామండి. చక్కగా వేడి వేడి రైస్లోకి 1 స్పూన్ కారప్పొడి వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఫ్రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అదే దొండకాయ కానీ బెండకాయ కానీ ఇట్లా ఆలు కానీ లాస్ట్లో ఫ్రై చేసుకున్నప్పుడు చిల్లీ పౌడర్కి బదులు ఈ కారప్పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీరా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు అవిసె గింజలు తీసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత వైట్ సెసమే సీడ్స్ కూడా వేసుకోవాలండి. సో 2 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని అవి కొంచెం చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మీ స్పైసీకి సరిపడినంత ఎండుమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు గలగల అనేంత వరకు వేయించుకోవాలండి. మనము చేత్తో విరిపితే చక్కగా విరిగిపోవాలండి కరివేపాకు అనేది. సో మనం వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ వేయించుకున్న పప్పు దినుసులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు, వేయించుకున్న కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ అవిసె గింజలు, నువ్వులు కూడా వేస్తే ఏంటంటే పప్పులు మెదగవండి. సో ఫస్ట్ పప్పులు ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత అవిసె గింజలు అలాగే నువ్వులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలా బయట ఉంచేసి తర్వాత ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. టేస్ట్ అయితే ఎందులో వేసినా కానీ లేదా డైరెక్ట్గా రైస్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.